కునుకు తీయలేదు, భోజనం ముట్టలేదు. బిడ్డ ఆచూకీ కోసం 12 రోజులు నిరీక్షించింది ఆ తల్లి. ఫైనల్ గా పోలీసుల ఎఫెక్ట్ ఫలించి కిడ్నాపర్ దొరికిపోయాడు. 3 ఏళ్ల నిఖిల్ తల్లి ఒడికి చేరాడు. ఇదంతా సరే, నిఖిల్ని ఎత్తుకెళ్లిన ఆ సాల్తీ ఎవరు? కిడ్నాప్ గ్యాంగ్ సభ్యుడా? పిల్లల్ని అమ్ముకునే ముఠా మెంబరా? రోజుల తరబడి నిఖిల్ని ఎక్కడ దాచాడు? పోలీసుల విచారణలో తేలిందేంటి? ఈ పిల్లాడు మా పిల్లాడే అన్నట్టుగా తీసుకెళ్తున్నాడు కదూ. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ పిల్లాడికి ఇతనికి ఎలాంటి రిలేషన్ లేదు. చాక్లెట్ బిస్కెట్ ఆశ చూపి చాలా నాగ్గా చకచకా తీసుకెళ్లాడిలా. కిడ్నాపర్ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తున్నాడు. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు 12 రోజులు శ్రమించారు. చివరికి బిడ్డని సేఫ్ గా తల్లి ఓడికి చేర్చారు. అసలు ఏం జరిగింది? ఈమె పేరు రాజేశ్వరి, కొడుకు నిఖిల్. తల్లితో కలిసి ఉప్పల్ చిలకానగర్లో ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం రాజేశ్వరి పెద్దమ్మ అనారోగ్యానికి గురయింది. ఆమెను చూడ్డానికి గత నెల 20న రాజేశ్వరి తల్లి బయలుదేరింది. వెళుతూ వెళుతూ నిఖిల్ని వెంట తీసుకెళ్లింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకుంది. లేచి చూసేసరికి మనవడు నిఖిల్ కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో జీఆర్పీ పోలీసులకు కంప్లైంట్ చేసింది. సీసీ ఫుటేజ్ తిరగేయగా నిఖిల్ని ఓ వ్యక్తి తీసుకువెళ్తున్నట్టు తేలింది. అతనెవరో తమకి తెలియదని చెప్పిన రాజేశ్వరి కుటుంబం బిడ్డ కోసం నిద్రాహారాలు మానేసి ఎదురు చూసింది. సీసీ ఫుటేజ్ లో దొంగకి సంబంధించిన ఫోటో సర్క్యులేట్ కావడంతో జీడిమెట్ల పోలీసులకి ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. వెంటనే వెళ్లి కిడ్నాపర్ ని అరెస్ట్ చేసి నిఖిల్ ని సేఫ్ గా పోలీస్ స్టేషన్ కి తరలించారు. మంచిగున్నాడు. ఇందులో అతని పాత్ర ఎంత ఉంది, అతను నేరస్తుడా ఏదనేది పూర్తి స్థాయిలో వాళ్ళు రైల్వే పోలీస్ వాళ్ళు విచారిస్తారు. ప్రస్తుతానికి ఈ బాబుని వీళ్ళ మదర్తో పాటు ఆ యొక్క సంబంధిత వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తదుపరి విచారణ చేసిన తర్వాత ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందో పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్లీ క్విక్ రెస్పాన్స్ ఉంటుందనే దానికి ఒక నిదర్శనం. ఇమీడియట్లీ మేము వాళ్ళ మదర్కు కాల్ చేసి కమ్యూనికేట్ చేసి వీడియో కాల్ చేసి బాబుకి ఈరోజు రాగానే ఫస్ట్ అతను ఫుడ్ అవి పెట్టించి కొంచెం ఒక నమ్మకం కలిగించినాం, ధైర్యం కల్పించిన తర్వాత బాబు కొంచెం ప్రశాంతంగా ఉండడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఇందులో నిజంగా ఎవరెవరు భాగస్వాములు వాళ్ళందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసుల చెంత నుండి నిఖిల్ ని తీసుకుని గుండెలకి హత్తుకుంది రాజేశ్వరి. మీడియా సహకారం, పోలీసుల సమయస్ఫూర్తితో తన బిడ్డ దొరికాడని కృతజ్ఞతలు తెలిపింది. విజయవాడకి వెళ్తానాడా ట్రైన్ లేదని పడుకుంది సార్. స్టేషన్లో పడుకుంటే శనివారం మధ్యాహ్నం 12 గంటల తప్పింది సార్. పోలీసులు చేయబట్టే మాకు న్యాయం జరిగింది సార్. బాబు పోయిన నేను గుర్తు పోలీస్ స్టేషన్లో చెప్పింది సార్. చెప్తే ఏడుకు 13 రోజులు సార్. 13 రోజుల కంచెలు అన్నం లేకుండా ఏడుస్తాను సార్. నేను మన ఇట్లా వీడియో వాళ్ళని పట్టుకుంటే నాకు బాబు 12 రోజుల నిరీక్షణకు తెరపట్టంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పిల్లల్ని వెంట తీసుకెళ్లేప్పుడు పెద్దలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఇలాంటి వాళ్లు నీడలా ఫాలో అయి ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు నిఖిల్ని ఈ వ్యక్తి ఎందుకు ఎత్తుకెళ్లాడు, ఇతని వెనక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.